ఇప్పుడు నేను చెప్పిన కాదు ఇది నా పాయింట్ ఇప్పుడు 'హరీష్' హ్మ్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని మీరనుకుంటున్నారు? నేననుకుంటున్నా ఎందుకో అనిపిస్తున్నది ఒక 6 నెలల్లో ఏదో జరగబోతున్నదేమో బీఆర్ఎస్‌లో అని. మీకేమన్నా అట్లాంటి వాసన కనిపిస్తున్నదా? అసలు కవిత ఎపిసోడ్ అప్పుడే హ్మ్. మీకు తెలుస్తది. కవిత ఎపిసోడ్ అప్పుడే, బెయిల్ అప్పుడే వాళ్ళ యొక్క దుఃఖాన్ని జూస్తే బతికినాంరా నాయనా అని. అది హ్మ్. బీజేపీ మార్క్ రాజకీయం. హ్మ్. ఇప్పటికి నేను ఆహ్, బీఆర్ఎస్‌ను ఆహ్, ఒత్తిడితో, హ్మ్. ఒత్తిడితోనే ఉంచిండు మోడీ. ఆ పరిస్థితిలో హరీష్ గనక అనాథ అయితే డెఫినెట్‌గా ఆప్షన్ జూసుకుంటాడు. హ్మ్. కాంగ్రెస్‌కి రాలేనప్పుడు తనెటు పోతాడంటే బీజేపీ వైపే కనబడతది. ఈయన గూడా టెక్నికల్‌గా అటువైపే ఉన్నాడు గదా! ఎవరో ఈ మధ్యన మిత్రుడే ఇక మా ఎమ్మెల్యేలు రారు మీకాయి. మేము బీజేపీతో అటు ఇటు అటు మాట్లాడతాము. మేము ఎట్లా రానిస్తాము అని చెప్పి ఇట్లా. లేకపోతే వాళ్ళ మీద సీబీఐ, ఈడీ రైట్స్ ఉన్నాయిగా ఇప్పుడు మహారాష్ట్ర మాదిరిగా. అట్లా ఉండి ఆళ్ళనన్నా కాపాడుతాం అన్నట్టుగా. అంటే ఏంది బీజేపీ చేస్తే మాత్రం చెయ్యొచ్చు. హ్మ్. కాంగ్రెస్ లోకొస్తే రావద్దు. కాంగ్రెస్ పోతనే సంకేతాలు గూడా కొంతమంది జేస్తున్నట్టు వింటున్నా నేను. బట్ ఏదైనా మాకిప్పుడు ఏంది సేఫ్‌గా ఉన్నాం మేము. గవర్నమెంట్ మాకేం పెద్ద సమస్య లేదు. వీళ్ళు రావడం వల్ల మాకు తలకాయ నొప్పులయితున్నాయి గదా! మీరు చూసిండ్రు గదా 2, 3 తలకాయ సంఘటనలు. నొప్పే గదా! డౌట్ ఏముంది అందులో? మీరు గద్వా లాస్ట్‌కి ఇప్పుడు అరకెపూడి గాంధీ కండువా కప్పుకుంటే దేవుని కండువా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతున్నది గదా! అవును. ఇప్పుడు సరే అది ఇగో అవునన్నా కాదన్నా ఆయన పార్టీలో జాయిన్ అయ్యిండన్నది వాస్తవము. సరే అది టెక్నికల్‌గా కాకపోయుండొచ్చేమో గానీ, మీతోనే అసోసియేట్ అయ్యున్నాడు గదా! గాంధీ గూడా. మాతోనే అసోసియేట్ అయితడు గూడా భవిష్యత్తులో అనుకుంటున్నా నేను. అయితే హ్మ్. ఒక్కటేందంటే, ఇప్పుడు మనం ఎథిక్స్, పొలిటికల్ మోరల్స్ మాట్లాడితే సమాధానం చెప్పలేని స్థితికి నేనెళ్ళిపోవచ్చు గానీ, జరుగుతున్న ఓకే. ప్రాక్టీసెస్ అన్నీ అవి గూడా ఆ! అవే అదే, గదా! అదే, అదే అంటున్నాను నేను గూడా. ఆ! ఇప్పుడు నేను బకరా గావచ్చు, మల్లయ్య బకరా గావచ్చు, ఎల్లయ్య బకరా గావచ్చు గానీ, ఆ! సిద్ధాంతాలకు, రాద్ధాంతాలకు కట్టుబడి అబ్బా! ఈ అవును. పార్టీలో నేనే ఉంటా, ఈ పార్టీలోనే చస్తా, నేను చస్తే నా కండువా హ్మ్. అనేటోళ్ళు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు మా వెంకరెడ్డి గారంటే ఆ కమిట్మెంట్‌తోనున్నాడు. ఆయన అన్నట్టే ఉన్నాడు. హ్మ్. అంతే అప్పుడు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకొచ్చినాయి? ఆ అనుమానాలు రాబట్టి. కాబట్టి నేనేమంటున్నానంటే మాలాంటోళ్ళం గూడా పార్టీలు మారాలంటే చాలా ఇబ్బంది. కానీ రాజకీయ నాయకత్వంలో ఒక సెక్షన్ ఉంటది. వాళ్ళు పార్టీ మారకపోతే మనుగడ కష్టమయ్యే స్థితికొచ్చింది. హ్మ్. అది దేశ రాజకీయాలకే పెను ప్రమాదం అది. అవునవునవును. ఎందుకంటే హ్మ్. వ్యాపారాలో లేకపోతే ఇతరత్రా ఇష్యూస్ ఉండడం వల్ల హ్మ్. రాజకీయంగా వాళ్ళు కంపల్షన్ క్రియేట్ జేస్తున్నారు. ఆ కంపల్షన్‌లో పోకపోతే ఏమైతదో ఇంకోటేంది ఏ పార్టీలో గెలుసుడనే విషయం పక్కన పెట్టు. రాజకీయాల్లో అధికారం వైపు ఉండడం అనేది ఒక ప్యాషన్‌గా మారిపోయింది. మరిప్పుడు అట్టాంటప్పుడు ప్రజా పోరాటాలు నేను ఆ పాయింట్‌కొచ్చినా. ఇప్పుడు రాజ్యాధికారమే అల్టిమేట్ అని అనుకున్నప్పుడు, మీలాంటి వాళ్ళు ఎందుకు ఒక సీక్రెట్ ఆపరేషన్ లాంటివి ఎందుకు స్టార్ట్ జేయరు? ఇట్లాంటి లాబింగ్‌లు ఎందుకు జేయరు? ఐడియాలజీ అని నాకిప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకవైపున ఐడియాలజీ నాకిప్పుడు ఇంకోటిది కంటిన్యూ జేస్తూ మీరు జేయాల్సిన ఆపరేషన్ మీరు జేయాలి గదా! ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారు. లాబియింగ్ ఇట్లాంటివి అంటే ఎందుకు ఏంది జేయరంటున్నా. లాబియింగ్ అంటే ఇన్ ద సెన్స్ డబ్బులే గదా! అంతేనా? ఇప్పుడు అదొక అవినీతికరమైన చర్యలే గదా! ఇప్పుడు దాన్ని జేసినాక అద్దంకి దాకరెందుకిగ? ఆ! లాబియింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో అంటే ఆయన చనిపోయిండు గాబట్టి ఆయన ప్రస్తావన గూడా తేవాలి. ఏచూరి గారితో ఇండియా కూటమి కంటే ముందు కలిసేటోళ్ళం మేము. హ్మ్. గతంలో మందకృష్ణ గారు మేము గూడా కలిసేటోళ్ళం. ఎట్లా ఈ దేశంలో సామాజిక ముఖ చిత్రం మారాలంటే కూటమిలో ఏ రకమైన ఎజెండాలుండాలనే అంశంతోనుండేది. ప్రజా హ్మ్. పోరాటాలు వేటి నిర్మించాలనేది ఉండేది. హ్మ్. అసలు ఆ సోయున్నోడు నీకెవరైనా కనబడుతుండ్రా? చాలా అరుదుగా 10, 15 మంది కనబడతారు. అంటే అవును. భారతదేశ రాజకీయాలు ఒక ఎత్తైతే, తెలంగాణ రాజకీయాలు ఒక ఎత్తైతే, అసలు సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక వేదికలు తక్కువైతున్నాయి. ఇప్పుడు మన కాడ గూడా చాలా తక్కువ మంది అంశాల వారీగా ఇష్యూస్‌ని తెర మీదకి తెచ్చి ప్రభుత్వాలను అటు ప్రతిపక్ష పార్టీలని అవేకం జేసే శక్తులు తక్కువైపోయినాయి. చాలా లిమిటెడ్ అయిండ్రు. వాళ్ళని నేను ఆ! అబ్జర్వ్ ఇప్పుడు అహా! చేస్తుంటే అట్లా గాదు. ఇప్పుడు మీ పార్టీలోనే తీసుకుందాం. బెదిరించి పదవులు హ్మ్. తీసుకున్నోళ్ళు గూడా ఉన్నారు గదా! ఆ అవసరం మనకెందుకు రఘు? అధిష్టానం మీరనుకుంటే ఎంతసేపు ఆ పని జేయొచ్చు గదా! ఇప్పుడు, హ్మ్. ఇప్పుడు అధిష్టానం నా మరి పట్ల మరి పాజిటివ్ పవర్ గావాలనుకున్నప్పుడు చెయ్యాలా? పవర్‌తోని మనకు 10 మందికి యూజ్ అయిద్దన్నప్పుడు చేయడంలో తప్పేముంది? ఇప్పుడు అధిష్టానంకు నా పట్ల పాజిటివ్ ఉన్నది. హ్మ్. ముఖ్యమంత్రి గారి పట్ల నా పట్ల పాజిటివ్ ఉన్నది.
నేను నన్ను కూడా టెస్ట్ చేసుకుంటున్నాను. నేనెంత నిజాయితీగా ఉండగలుగుతాను. ఇప్పుడు చెప్పడం చాలా ఈజీ చాలా మంది. ఇది నాకొక గుడ్ ప్రాక్టీస్ డేస్ అన్నమాట. ఇవి నాకు చాలా క్రూషియల్ డేస్ కూడా. పవర్ వచ్చినా, పవర్ లేకుండా ఉండడం. నాలాంటి అనేది కాదు. చాలా మందిని చూస్తుంటాం కదా! ఇప్పుడు ఒక దశ ఎట్లా ఉంటదంటే, అధికారం లేకపోతే నేనే లేననే స్థితిలో కొంతమంది ఉంటుంటారు. అధికారంతోనే అయితే నేనంటున్నా నాలాంటోళ్ళము ఈ 20 సంవత్సరాలు ఇప్పుడు మన బెల్లయ్య లాంటోళ్ళైతే ఏదో ఒక చైర్మన్ లాంటిది వచ్చుంటది. లేకపోతే ఇంకా కొంతమంది రాజ్యాధికారం రావాలనే బీసీ సంఘాలో, ఎస్సీ సంఘాలో ఉండుంటది. నేను ఆ సంఘాల నుంచే వచ్చినోడిని. హ్మ్. కానీ పవర్ కోసం మాత్రమే పాకులాడే పరిస్థితి లేదు. అది లేకపోతే బతకలేమనే స్థితి కూడా లేకపోవడం ఒక కారణం. ఇప్పుడు పవర్‌లో లేనోళ్ళకి పనులు గావు. పనులు లేకపోతే అమ్మ ఎట్లా అని చెప్పి షిఫ్ట్ అయితుంటారు. బట్ హ్మ్. ఒక సోషల్ మోటివ్ ఉండాల్సింది ఈ దేని వైపు అంటే ఇప్పుడు మా అధిష్టానాన్నో నువ్వు లాబింగ్ చేయమంటే ఏం చేయాలి నేను? బీసీలకు జనగణన చేయండి అని చెప్పి లాబింగ్ చేయాలి. 10 హ్మ్. మందిని పట్టుకొని పోయి ఖర్గే కంప్లెయింట్ జేయాలా గారినో పోయి. ఆయన మీద ఈయన మీద కంప్లెయింట్ జేయాలా. నా సీక్రెట్ ఆపరేషన్ నాకేం స్టార్ట్ అవసరం చేయాలి. నాయన. ఈయన ఇగో దొంగనయ్యా అని ఒక 12 పేజీల లెటర్ రాయాలి. ఆ! ఇప్పుడు ఆ! ఆశల కొరకో, అవకాశాల కొరకో వెంపర్లాడేటోళ్ళ పనది. సో, నా మీద ఎంతమంది ఎన్ని చెప్పిండ్రు ఇక్కడ, అక్కడ, లేకపోతే ఎక్కడ అంతా ఉన్నదేమన్నా 5 చాడీలు ఎకరాలో, 10 ఎకరాలో ఉంటే అమ్మి పెట్టాలా. ఓ 100 50 కోట్లో, 100 కోట్లో పెడదాం అయిపాయే. నష్టమేమున్నది. ఆ! ఇప్పుడు అదే మయ్య వస్తది. మయ్య మా అదే మా తాత సంపా మా తాత సంపాదించిన 25ని 7 చేసిపోయిండు. 7ను ఆ! నేను 3 చేసిపోతా. ఆ! ఏమైతది ఇప్పుడు? ఆ! కానీ కొంచెం ఎథికల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే కష్టమే. అబ్బో! దయాకర్ ఇంత పెద్ద ఎథికలా అని కూడా ఒకాయన అనుకోవచ్చు గాక. కానీ అంటారండి. నా గురించి అన్ని రకాల చర్చలు ఢిల్లీలో చెప్పినోళ్ళున్నారు, గల్లీలో చెప్పినోళ్ళున్నారు గానీ, నా మోటివ్ డిఫరెంట్. నేనేందో ఇప్పుడు ప్రజలకు తెలుస్తది. పవర్ లేకపోతేనే కాదు నా ఉద్దేశ్యం. నేను బీసీ జనగణన అనేది బీసీలకు చట్టసభలో రిజర్వేషన్‌లనేది ఎలక్షన్స్ కంటే 1 ఇయర్ ముందు నేను మాణిక్యం ఠాగూర్ గారున్నప్పుడే చెప్పిన. హ్మ్. ప్రతి నియోజకవర్గంలో ఎంపీ నియోజకవర్గంలో 2 ఓబీసీలకు ఇవ్వమని. ఒక టీమ్‌ని గూడా ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు నీకెందుకు నువ్వు ఎస్సీవి కదా దయాకర్ నీకెందుకని అన్నారు. అంటే హ్మ్. ఎస్సీనైతే నాకు బీసీ ఓట్లొద్దా? ఇప్పుడు తుంగతుర్తిలో ఆ! ఒక 2,30,30,000 ఇప్పుడు ఇప్పుడు